పేరు చెప్పండి. నా పేరు భారతీయుడు అండి గూగుల్. ఓకే, ఎలా ఉంది ఉపాధి మార్గం? కొంచెం ఏదో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అన్న బెటర్మెంట్ ఉందా? జిఎస్టీలు అని పడుతున్నాయా? జిఎస్టీ అనేది మన వరకు అంత ఏం లేదులే సార్, కానీ పని చేసుకుంటున్నాం. ఈ రెడీమేడ్ రావడం వల్ల టైలర్ షాపు చాలా ఘోరంగా పడిపోయే పరిస్థితి ఉంది సార్. రెడీమేడ్ రంగం కడుపు కొడుతుంది. దానివల్ల డిమాండ్ అంటే 1000 రూపాయలు 700 జత బయట కొంటే వస్తుంది, మీరు 1000 రూపాయలు డిమాండ్ చేయడం ఏందని జనాలు అడగడం పరిస్థితి. అంటే పెట్టుబడిదారులకే వ్యవస్థ అనుకూలంగా ఉంది. ఈ చేతి వృత్తి వాళ్ళకి అనేది చేతి వృత్తికి అంత అవకాశం లేదు సార్. మెషినరీ పెట్టుబడిదారులు అదొక వ్యవస్థలాగా తయారైంది. ఆన్లైన్ ఇంట్లోకి వాడు రెడీమేడ్ డ్రెస్సులు వచ్చేస్తున్నాయి. షోరూమ్ లాంటి వాళ్ళకి జనాలు లైక్ చేస్తారు, ఇట్లా చేతి వృత్తి వాళ్ళకి అయితే లైక్ చేయట్లేదు సార్. ఏదో చేసుకుంటారు. అంటే సఫారీలు, డాక్టర్ కోట్లు మీరు కొట్టాల్సిందే, అవి కూడా అందులోనే వచ్చేస్తాయి. అవన్నీ రెడీమేడ్గా పుట్టిన తర్వాత సైజ్ చేయించుకుంటున్నారు వాళ్ళు. ఏదంటే ఆల్ట్రేషన్ అయితే కొద్ది గొప్ప నడుస్తుంది సార్. మేము కూడా ఆల్ట్రేషన్ చేసుకుంటున్నాం, కొద్ది గొప్ప ఆల్ట్రేషన్కి అయితే నడుస్తుంది. కొత్తవి అంటే మరి దారుణంగా పరిస్థితి ఉన్నది సార్. ఏంటంటే 1000 రూపాయల జత అంటే 1000 రూపాయల జత అని రిటర్న్ తీసుకునే పరిస్థితి ఉన్నది. టైలర్ కాడికి వచ్చే పరిస్థితి అనేది ఏది లేదు సార్. ఏంటంటే చేతి వృత్తి నేర్చుకున్నాం, తప్పని పరిస్థితి. ఈ రంగంలోకి వచ్చిన ఏదో బతుదరు కుటుంబ పోషణ కూడా మనం దీని నుంచి ఏరేదానికి పోదామన్నా కూడా ఉపాధి మళ్ళీ ఆ రంగంలో మనకి నిష్ణాతులు కాలంగా ఇది ఎట్టగా నేర్చుకున్నాం కాబట్టి దీంతోనే సరిదిద్దుకోవాల్సి వస్తుంది. కానీ దీనికి ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డు, ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఏం లేదు సార్, కిరాయికుంటున్నాం. రెంట్లే సగం పోతున్నట్టుంది. రెంట్లు, పిల్లలు స్కూల్ ఫీజు అని అవన్నీ, కుటుంబ పోషణ, సరుకులు, కిరాణా సరుకులు, పిల్లల ఫీజులు, హాస్పిటల్స్ బిల్లు, లేకపోతే వచ్చే చుట్టాలు వచ్చిపోయేటోళ్ళు చాలా జాగ్రత్తగా జీవించుకుంటూ పోతే ముందుకు పోతాం. అంటే నేను మీ కుటుంబ విషయాలు అడగటం కాదు, కానీ మెయింటెనెన్స్కి సంబంధించి నెలకి ఎంత ఖర్చు వస్తుంది? సపోజ్ ఒక మీలాంటి మధ్యతరగతి కుటుంబం 15,000. ఒక నెల ఏమన్నా రెస్ట్ తీసుకుని అని చేద్దామంటే మళ్ళీ ఇల్లు కష్టం. పిల్లలు ఏమన్నా పెద్దోళ్ళే ఉద్యోగాలు వస్తే అప్పుడు రిలాక్స్, అప్పుడు కొంచెం మనశ్శాంతి సార్. అప్పటి వరకు మనం నడిపించాల్సిందే, మనం అప్పటి వరకు పని చేస్తూనే ఉండాలి. ఈ కంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా, కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తున్నాయి? ఆరోగ్య సమస్య వచ్చినా తప్పని పరిస్థితుల్లో మళ్ళీ పని చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పని చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ డే గడవాలంటే ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతున్నారా? ప్రభుత్వానికి మనం ఏదైనా సహకరించినా, ఏదైనా లోన్ ఏమైనా ఇస్తే సొంతంగా పెట్టుకోవాలని ఉన్నది సార్, కానీ వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేరు. అంటే సగం సమస్య ఒకవేళ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ లేదని ఇస్తే మీకు ఎట్లా ప్లాట్ లేవు కాబట్టి ఇస్తే నెలకు 3,000, 4,000 మిగిలినట్టుగా లెక్క. మినిమం 4-5 ఏళ్ళు మిగిలినట్టు లెక్క. అదొక ప్రభుత్వం అది ఇవ్వగలిగితే మీలాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి, సరే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా ఇచ్చే పొజిషన్ ఉంది సార్. మనం రెక్కలు బతుకునే, రెక్కల కష్టం చేసుకొని బతకటమే. అంతే సార్. పిల్లల మీద ఆశ పెట్టుకొని పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ప్రయోజకులు అయితే, వాళ్ళు ప్రయోజకులకి అయితే మనం అప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు మనం చేయాలి, తప్పదు అనుకుంటాం. ఓకే, దేవుని దీవెన కలగాలని కోరుకుంటా ఉన్నాం. మీరు అనుకున్న విధంగా పిల్లల ప్రయోజకులు కావాలి, మీ రేట్లు కూడా పెరగాలి, ధరలు. ప్రభుత్వం కూడా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇంకో రూపంలో ఇస్తే మీకు ఆ విధంగా ప్రభుత్వం నుంచి ఇంటి కిరాయిల బాధ తప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ వైపుగా అడుగులు వేస్తుందని భావిద్దాం. సో టైలర్స్ డే సందర్భంగా మీ టైలర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.